మళ్ళీ గులాబీ దూకుడు మళ్ళీ ఏమైనా మొదలవుతుందా లేక హస్తం స్ట్రాటజీ ఏమైనా గెలుస్తుందా డిస్కస్ చేద్దాం ఇవాళ ప్రైమ్ డిబేట్లో ప్రస్తుతానికి మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు జి వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు మరి కాసేపట్లో మిగతా గెస్టులు కూడా జాయిన్ అవుతారు. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే 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 మేడం. వెంకటరెడ్డి గారు ఇప్పటివరకు సీఎం ఏం మాట్లాడారో చూసాం, మరి కాసేపట్లో మాజీ సీఎం కూడా మాట్లాడబోతున్నారు. అయితే అంతకుముందు ఒక మాట చెప్పారు దయాకర్, ఏంటంటే వాళ్లకు అంటే జీవన్ రెడ్డి అక్కడికి రావడం ఇష్టం లేకే కొంతమంది బీజేపీ నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లారు, అది కూడా చాలా తెలియకుండా సైలెంట్గా వెళ్లారు అనేది ఆయన వాదన. నిజంగా హరీష్ రావు మీ బీజేపీ నాయకులతో కలిసి ఢిల్లీకి వెళ్లారా? అక్కడ ఏమైనా మంతనాలు జరిపారా? మాకేం సంబంధం మేడం. ఇప్పుడు ఒకటి గమనించాల్సినటువంటిది ఏంటంటే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన మనం చూసాం. అవినీతి, ఇప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు, అవినీతి సుమారుగా అందరు చెప్తున్నటువంటిది 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేటువంటిది. సరే 1,00,000 కాకుండా ఎంతో కొంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది అనేటువంటిది అన్ని పార్టీలు చెప్తున్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. గత 3-4 సంవత్సరాలుగా దాని మీద విమర్శలు వస్తున్నాయి. దాని మీద ముఖ్యమంత్రి గారు చాలా వివరంగా మాట్లాడినారు, ఎంక్వైరీ చేశారు, మేడిగడ్డ మీద ఎంక్వైరీ చేశారు. మేడిగడ్డ మీద ఎందుకు చెప్తున్నానంటే ఒకరిని ఒకరు రక్షించుకోవడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి ఒక నాటకము కనపడుతున్నటువంటిది. మీరు అన్నట్టు ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందా? ఎవరు? మేము బలంగా ఉన్నాం. పార్లమెంట్లో మేము బాగా అధిక సీట్లను మేము గెలవడం జరిగినటువంటిది. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో కూడా ఉత్తర తెలంగాణలో మాకు సరైన స్థానాలు బలంగా రావడం జరిగినటువంటి మాట వాస్తవం, అది వేరే చర్చ. కాకపోతే ఏంటంటే మేడిగడ్డకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాట్లాడింది ఏంది, ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడుతుంది ఏంది అనేటువంటిది కూడా మనం గమనించాలి. ఇది కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ఇచ్చాం, కేంద్ర ప్రభుత్వం ఏమి మాట్లాడడం లేదు, అసలు దాన్ని ప్రారంభించడం లేదు, దాని గురించి పట్టించుకోవడం లేదు, మళ్ళీ ఈ మధ్యన ఒక ఉత్తరం రాష్ట్రం అనేటువంటి సర్వ అబద్ధాలు ఆడుతున్నటువంటిది. ఒకటి సరే, అప్పుడు పీసీసీగా ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు సీఎంగా అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు విచారణ చేయనని రోజులు అసలు ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు, విచారణ చేయట్లేదు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు, సరే ఇప్పుడు మరి విచారణ చేయండి, అన్ని నివేదికలు మేము తీసుకొచ్చాము, అంత ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, సిబిఐకి విచారణ చేయండి అని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు మరి మీరెందుకు పట్టించుకోవట్లేదు? అప్పుడేమో విచారణ చేయలేదని అంటున్నారు, విచారణ చేయండి అంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకోవట్లేదు? 2 సంవత్సరాల తర్వాత అర్ధరాత్రి అసెంబ్లీలో ప్రకటించినాడు ఏంటంటే సిబిఐకి ఇస్తాం ఈ కేసు అనేటువంటిది. ఒక కేసులో మేడిగడ్డకు సంబంధించినటువంటి పిల్లర్స్ కుంగిపోయినటువంటి దాని మీద ఆయన దర్యాప్తుకు ఆర్డర్ ఇచ్చినాడు. సాంకేతిక పరమైన అంశాల గురించి రిపోర్ట్ ఇవ్వండి అని ఇచ్చినాడు తప్ప మొత్తం మేడిగడ్డ, సుందిల్లా, అన్నారము టోటల్గా కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగింది, కింది కాలువల వరకు కూడా అవినీతి ఉంటుంది, వాటి మీద ఏమీ ఎంక్వైరీ చేయలేదు. మిస్లీడ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ పార్టీని రక్షించుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. బీఆర్ఎస్ ఏం చేసింది అవినీతి, వీళ్ళు అదే పద్ధతిలో చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి 9.5 సంవత్సరాలు పాలించినటువంటి పాలన మీద మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏందో చెప్పండి. ఇది ఒక్కటే కాదు కేసు. కాబట్టి మేడం జాగ్రత్తగా గమనించండి. మేడిగడ్డ మీద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో సాంకేతిక పరమైన అంశాల గురించే మాట్లాడినారు, అవినీతి గురించి మాట్లాడలే. జస్ట్ పీసీ ఘోష్ కమిషన్ అధికంగా మాట్లాడింది, రిపోర్ట్ ఇచ్చింది, ఆయన చెప్పినట్టుగా 650 పేజీల రిపోర్ట్ ఇచ్చింది, దాంట్లో అనేక రకాల అవకాశాలు జరిగినాయని చెప్పినారు. ఆ చెప్పినటువంటి దాన్ని మీరు సిబిఐకి ఏమి ఇచ్చినారు? సిబిఐకి ఇస్తే హైకోర్టు స్టే చేసింది. హైకోర్టులో స్టే ఎక్కడ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి? రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పటికి కూడా ఏంటంటే క్రిమినల్ యాక్షన్ తీసుకోకూడదు వాళ్ళ మీద అనేటువంటిది 4 రోజుల కిందనే వాళ్ళకు వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి పంపించిన తర్వాత హరీష్ రావు గారు, కేసీఆర్ గారు హైకోర్టుకి వెళ్తే కేసు ఇప్పటికి పెండింగ్లో ఉంది. కాబట్టి ఇవన్నీ నాటకాలు, ఇదొక్కటే కాదు. రెండవది, ఇప్పుడు పశువులకు సంబంధించి, జంతువులకు సంబంధించి ఏదైతే ఉన్నదో గొర్రెలకు అమ్మకాలు కొనుగోలుకు సంబంధించినటువంటి దాని మీద రిపోర్ట్ ఉంది, ఏం చేయలేదు. విద్యుత్ శక్తి కొనుగోలు మీద అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగినాయి దాని మీద ఏం చేయలేదు. మరి ఈ కార్ రేసింగ్ మీద అయితే మొత్తం టోటల్ ఫైల్ రెడీ ఉన్నది, ఏం చేయలేకపోయినారు. నేనేమంటున్నా అంటే అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ మీద ఏం చేయలేకపోయినారు. ఒక్క కేసులో కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు తను మాట్లాడుతున్నట్టుగా బీఆర్ఎస్ నాయకుల మీద ఎవరి మీద కూడా కేసు పెట్టలేదు. అంటే మేము చెప్తున్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే వాళ్ళు పాలించినారు, అక్రమాలు జరిగినాయి అంటున్నారు, వీళ్ళు పాలిస్తున్నారు, వీళ్ళ మీద అక్రమాలు. అంటే 2 పార్టీలు కూడా అవినీతి, అక్రమాల కేంద్రంగానే పనిచేస్తున్నాయి అనేటువంటిది ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్న పరిస్థితి. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనించడం లేదా? ఏం జరిగింది అనేటువంటి, ఏం జరుగుతుంది తెలంగాణలో లేదా? ఇవాళ మీరు బయటకు వచ్చినారు, ఆర్థికంగా బలంగా ఉన్నారు, సభలు పెడుతున్నారు, జన సమీకరణ చేస్తున్నారు, ఆయన చేస్తున్నారు. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఏర్పడింది? మేము మీటింగ్ పెడుతున్నాం కాబట్టి సాంకేతిక పరమైన ఇంజనీర్లతో, అధికారులతో మీటింగ్ పెడితే వీళ్ళు వచ్చినారు. వీళ్ళు ఏమంటున్నారు? మేము అటు మీటింగ్ పెట్టినాం కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయడానికి, కాన్సన్ట్రేట్ డైవర్ట్ చేయడానికి
కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది. కాబట్టి ప్రజా సమస్యలు లేవు. ఇప్పుడు రైతు బంధు మీరు అంటున్నారు, రైతు బంధు ఏమి ఇచ్చాడు? రెండు వాయిదాలు ఎగ్గొట్టినాడు. ఇది మూడో వాయిదాలో మనం ఒక ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చినాడు. ఇవాళ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు, లక్షల ఖర్చు పెట్టి. ఏం చెప్తున్నారు? 5,700 కోట్లు అంటున్నారు. 507 కోట్లు ఇవాళ ఇస్తారా? ఇవి 5,700 కోట్లు, మొన్న ఇచ్చినటువంటి 3,500 కోట్లు అయితే 9,000 కోట్లు సరిపోతుంది, 12,000 చొప్పున ఆ మాట. కాబట్టి ప్రజలను మభ్యపెట్టడానికి, రైతు లోకాన్ని దారుణంగా మోసం చేయడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా పాలించిన ప్రభుత్వము, పాలిస్తున్న ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామా అనేటువంటిది భారతీయ జనతా పార్టీ ప్రజల దృష్టికి తీసుకొస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఏవో ఒక సభలు పెట్టి ఏదో ఒక విధంగా ప్రజలకు తెలియజేసేలా చూస్తున్నారు. బట్ మీరు ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు ఎంతవరకు ఎండగడుతున్నారు మీరు? పోనీ మేము మాట్లాడుతూనే ఉన్నాం కదా. మా రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టుగా వాళ్ళ నైతిక ఏం హక్కు ఉందండి? అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు అలా చేస్తున్నారని మీరు వదిలేస్తున్నారు, కానీ వాళ్ళు ఏమంటున్నారు? మీరు బీజేపీ ఒకటో లేకపోతే మీరు బీఆర్ఎస్ ఒకటో అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మీ మీడియా ద్వారా మాట్లాడుతున్నాము. వీలైనంత వరకు మేము ఉద్యమాలు చేస్తున్నాము, ప్రజలతో మాట్లాడుతున్నాము, ప్రజా సంబంధించినటువంటి అంశాల మీద రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మేము పాల్గొంటున్నాము. ఇంకొక సంవత్సరం నడుస్తుంది ఈ నాటకం, ఈ డ్రామా. 2.5 సంవత్సరాలు అయింది, ఇంకొక సంవత్సరం అయితే 3.5 సంవత్సరాలు. ఇదే మాట్లాడతారా? ప్రజలు ఒక నిర్ణయానికి రారా? మీరు ఏం మాట్లాడినారు, ఏం చేస్తున్నారు, మేనిఫెస్టో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసినారు, ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే చర్చకు తప్పకుండా వస్తుంది కదా. వచ్చిన సందర్భం లోపలే కదా మాకు 8 సీట్లు మాకు పార్లమెంట్ లో వచ్చినటువంటిది. మామూలుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 2 సీట్లు రావడం జరిగినట్టు. కాబట్టి ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఇప్పుడే పరిగెత్తుకొని బయటకు వచ్చి విమర్శిస్తారు, ముందుకు వస్తారని మేము అనుకోవడం లేదు. అది మీరు చెప్పినట్టుగా మా అంచనాలు మాకున్నాయి, మా ఊహలు మాకున్నాయి, మా ఎత్తుగడలు మాకున్నాయి. 2 కూడా మహిళా బిల్లుకు వచ్చేటప్పటికి ఇంతకాలము మీరు సీనియర్ జర్నలిస్ట్ గా గమనిస్తున్నారు మేడం. కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడినాడు, మా అసెంబ్లీ సీట్లు ఎందుకు పెంచలేదు, బైఫర్కేషన్ లో మాకు ఉండాలి కదా అని అన్నటువంటి వాళ్ళు మొన్న ఏం జరిగింది? డీలిమిటేషన్ వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగినట్టు. సరే, వాళ్ళకి పార్లమెంట్లో లోకసభలో సభ్యులు లేరు బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి ఈ 2 కూడా అవసరమైనప్పుడు ఒకటిగానే వెళ్తున్నట్టు. ఏ సందర్భం వచ్చింది? ఎందుకన్నా లేకపోయినాడు కేసీఆర్ గారు? డీలిమిటేషన్ జరగాల, తెలంగాణలో 175, 180 సీట్లు రావాలని అనలేకపోయినాడు కదా. కాబట్టి ఇదంతా ఒక డ్రామా. ఏం చేయాలన్నటువంటిది వాళ్ళిద్దరు చేస్తున్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి పాలనకు సంబంధించి ఒకరినొకరు రక్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజల్లోకి మేము తీసుకెళ్తాము. జరగాలి, ఇంకా కొంతకాలం జరుగుతుంది, ఒక 1 year జరుగుతుందని చెప్తున్నాను కదా. ఆ తర్వాత ఏం మాట్లాడినా ప్రజలు నమ్మరు. ఎన్నికలు వస్తాయి, ఎన్నికల లోపల ఈ 2 పార్టీలను పక్కకు పెట్టి భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చేటువంటి అవకాశాలను మా అంచనాలు మాకు ఎత్తుగడలు. ఈ లోపు మీరు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారా లేకపోతే చేయబోతున్నారా? గ్రౌండ్ వర్క్ అంటే మీరు ఇంకొక 2 ఏళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు, వీళ్ళు నాటకాలు. ఈ 2 ఏళ్లలో మీరేం చేయబోతున్నారు? అంటే మీరు కూడా అంటారు కదా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని. అసలు మీ బలాబలాలేంటి? బాగా మొన్న బలాబలాలు ఏంటంటే పార్లమెంట్ సీట్లు జరిగినప్పుడు 52 సీట్లలో మేము మొదటి స్థానంలో వచ్చినాం. నా 38 స్థానాల లోపల మేము 2వ స్థానంలో ఉన్నాం. మీరు ఈ మీడియా అంతా కూడా అందరూ విశ్లేషకులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ చెప్పినటువంటిది ఏంటంటే బీజేపీ పార్టీకి 2వ 3వ సీట్లు వస్తాయి లోక్సభలో అన్నారు. ఆ తర్వాత కూడా మేము మేధావులు మాకు టీచర్ ఎమ్మెల్సీలో కానీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ వచ్చినట్లుగా సర్పంచ్ ఎన్నికల లోపల గతంలో మాకు 167 సీట్లు ఉంటే 1000 సీట్ల వరకు మేము గెలిచాము. ఇవాళ మున్సిపల్ ఎన్నికల లోపల ప్రతి దగ్గర మేము స్థానాలను తీసుకురావడం జరిగింది, మా ప్రతినిధులు రావడం జరిగింది. ఎన్ని స్థానాల్లో మున్సిపాలిటీలో మేము వచ్చామనేటువంటిది పక్కకు పెట్టండి. మా ప్రాతినిధ్యం పెరుగుతున్నటువంటిది, ప్రజలు మా వైపు చూస్తున్నటువంటిది. కాబట్టి పాలన ఎంతకాలం అంటున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? ఏమన్నా కూడా మామూలుగా ఒకటే పాలన కదా, దొందే కదా. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆయన చేసినటువంటి దాన్ని ఇతను చేసిండు కదా. అవినీతికి సంబంధించి ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, ఇతను ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కదా. రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు. కనీసం రైతు భరోసా కేసీఆర్ కాలంలో ఇటో అటో కొంత వెనక ముందో వచ్చింది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగింది? ఇప్పుడు ఎన్ని ఎగ్గొట్టినాడు అని చెప్పాలి కదా. కాబట్టి ప్రజలకు ఇప్పటికి కూడా రైతు భరోసాకు సంబంధించి ఏ భూమికి ఇస్తాము, ఏ భూమికి ఇయ్యము అనేటువంటి విషయం గురించి స్పష్టత లేదండి ప్రభుత్వం దగ్గర. నాకు ఒక 8-9 ఎకరాలు ఉంది, ఏ దానికి ఇస్తారు స్పష్టత, ఐడియా అనేటువంటిది ఇవ్వలేకపోయినాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వల్ల ప్రజలను మభ్యపెట్టడానికి ఇచ్చిన హామీలను పక్కకు ఆర్థిక ఉద్యోగస్తులు, రిటైర్ అయిన ఉద్యోగస్తులు చచ్చిపోతున్నారు. ఇప్పటికీ 60-70 మంది చనిపోవడం జరిగినటువంటిది. వాళ్ళ కరువు భత్యాలు 5 వరకు 6 వరకు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని వీలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక మహిళల గురించి మాట్లాడతారు, 2500. ఇవన్నీ కూడా సరే, పవర్లో రావడానికి అబద్ధాలు ఆడి ముందుకొచ్చి ఇవాళ అందరికీ మోసం చేసేటువంటి పద్ధతుల వీళ్ళున్నారు, వాళ్ళు ఉన్నారు. ఏం తేడా ఉంది? 2 చెప్పుకొని మురిచిపోవడానికి అవకాశం ఉంది తప్ప ఆ పార్టీ ఏం చేసింది, ఈ పార్టీ ఏం చేసింది. ఇప్పుడు కొట్లాడుకుంటున్నారు.
ఇప్పుడు ఏం కొట్లాడుకుంటున్నారు? మీరేమంటున్నారు? వాళ్ళు కొట్లాడుకుంటున్నారు కదా, మీరేం చేస్తున్నారు? సరే, వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక పరంగా ఉండేటువంటి కొట్లాడనివ్వండి, ప్రజలు చర్చ చేస్తారు కదా, వాళ్ళు మాట్లాడేది వీళ్ళు మాట్లాడే దాని మీద ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. మీరు అవినీతి చేసినారంటే మీరు అవినీతి చేసినారని మాట్లాడినారు. అవినీతి చేసినప్పుడు ప్రజలు చర్చించుకోరా? రెండు పార్టీలు అవినీతి పార్టీలే కదా. అది ఇప్పుడు ఈసారి మీకు అవకాశం ఇస్తారు వీళ్ళిద్దరిని కాదని మీరు అనుకుంటున్నారు? మేము అనుకోవడం కాదు, ప్రజల చర్చ జరుగుతుంది కదా. ప్రజలు తెలంగాణలో ప్రజలు ఆలోచన పరులు. మీరు టైం వచ్చినప్పుడు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు బయటకు ఎందుకు వస్తారు? మీరు అవినీతికి సంబంధించినటువంటిది ఎవరు ఏ పార్టీ చేసింది, ఏ పార్టీ చేయలేదు, పాలించిన వాళ్ళు రెండు కరెక్టే కదా. 9.5 ఏళ్ల లోపల జరిగిన అవినీతి గురించి ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టే కరెక్టు. 2.5 ఏళ్ల లోపల వాళ్ళకి తెలుసు కదా ఏం మాట్లాడుతారు, మేము కూడా మాట్లాడుతున్నాము. అంటే రేవంత్ రెడ్డి గారి అవినీతికి పాలనకు సంబంధించినటువంటి భూముల కేంద్రంగా పనిచేస్తున్నారు వాళ్ళు. ఏం జరుగుతుందో తెలంగాణ భూములు అమ్మితే తప్ప చేయలేని పరిస్థితులు ఉంది. అప్పుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన అప్పులు అంటే వీళ్ళు ఎంతకంటే ఎక్కువ చేసినారు. ఈ రెండు ప్రభుత్వాలను సరైన సమయంలో మదింపు వేస్తారు, అంచనా వేస్తారు, నిర్ణయిస్తారు. ఎవరికి ఓటేయాలో అనేది రేపు జరగబోతుంది వచ్చే ఎన్నికల్లో. ఫలాంటిది భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి ఒక ప్రబలమైన విశ్వాసం అని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. రైట్. కొద్దిసేపు క్రితమే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు.